గోదావరి ఖనిలోని ప్రధాన రహదారి అయిన 4 లైన్ల రాజు రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని సరిగా చేపట్టకపోవడం వలన నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సభ్యులు గోసిక మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్లతో కలిసి మాట్లాడుతూ సర్వీస్ రోడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహించిన మూలంగా వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హెచ్కేఆర్ కంపెనీ ఇప్పటికైనా సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 2014లో రాజు రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్న సర్వీస్ రోడ్లను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. గోదావరి బ్రిడ్జ్ నుంచి రామగుండం తహసీల్దార్ కార్యాలయం వరకు సర్వీస్ రోడ్లు అక్కడక్కడ చేపట్టి వదిలివేశారని వారన్నారు. స్థానిక బస్టాండ్ ఏరియాలో సర్వీస్ రోడ్డు గుంతలమయంగా మారి వర్షపు నీటితో నిండి వాహనదారులు అట్టి గుంతల్లో పడిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజు రహదారిపై సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే హెచ్కేఆర్ సంస్థ బసంత్ నగర్ సమీపంలో టోల్ గేట్ను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని, సర్వీస్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టకపోతే భవిష్యత్తులో టోల్ గేట్ ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. 2012 నుండి 2014 వరకు నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా సర్వీస్ రోడ్లను కూడా పూర్తి చేయాలని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పూర్తిగా సాచివేత ధోరణిని అవలంబించడం వల్ల సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి కాక అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా సర్వీస్ రోడ్లు నిర్మించకుండా అలసత్వాన్ని వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ సర్వీస్ రోడ్లను వెంటనే నిర్మించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రామగుండం నగర సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ జిఎం ఆఫీసు నుండి బస్టాండ్ వరకు అదేవిధంగా కవితగా వదిలివేయడం జరిగింది. అలాగే ప్రశాంత్ నగర్లో కూడా వదిలివేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈ యొక్క గుంతల్లో నీళ్లు నిండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాన్ని వెంటనే మరమ్మతులు చేసి రోడ్లు నిర్మించాలని, అదేవిధంగా ఇక్కడ జిఎం ఆఫీసు నుండి అక్కడి వరకు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రమాదాల నివారణ చేపట్టాలని గత దశాబ్ద కాలంగా సిపిఐ కోరుతూ ఉన్నప్పటికీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, తోడుపునూరి రమేష్ కుమార్, మర్కపూరి సూర్య, రేణిగుండ్ల ప్రీతం, బి కనకయ్య, పడాల కనకరాజు, ఆసాల నవీన్, శివ, జయపాల్ రెడ్డి, జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.